సాక్షిగా. సో ఒకసారి దీని గురించి డిస్కస్ చేద్దాం. ఇందాక మనం అనుకున్నట్టు ప్యాకెట్ పాలు సురక్షితమా, లూజ్ పాలు సురక్షితమా, ఏది వాడాలి రేపటి నుంచి జనం అంతా? సో దీని గురించి విజయ డైరీ కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు గారు ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ఇంతకుముందు ఎండి గారు మాట్లాడారు. సో ఇప్పుడు చైర్మన్గా ఆయన కొంత అవగాహన ఉంది. ఆంజనేయులు గారు నమస్కారం అండి. నమస్తే అండి. అంటే మీరు బేసిక్గా మీరు నిత్యం కొన్ని వేల మంది రైతుల నుంచి పాలు సేకరిస్తారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే లూజ్ పాలు వాడాలా, ప్యాకెట్ పాలు వాడాలా? మీరు ఒక హిస్టారికల్ డైరీకి చైర్మన్గా వ్యవహరిస్తూ ఉన్నారు. సో మీరేం చెప్తారండి మీ అనుభవాన్ని బట్టి? అంటే మనం ఒకసారి చూసుకుంటే ఇంటికాడైనా పాలు తీసి మన చిన్న పిల్లలు ఇంటికాడ ఎమ్మటే పాలు తీసి పిల్లలకైనా ఎవరికైనా సరే ఎమ్మటే గేదెకాడ తీసిన పాలు తీసినట్టు తాగేవాళ్ళు. ఒకటి. రెండు, ఇంటికాడ కాసు ఎమ్మటే తీసి చల్లారబెడతాం, కాయటం. రెండు ప్రాసెసింగ్. ఎవరైనా సరే ఆడాళ్ళు ఇంటికాడ తీసుకురాగానే పాలను తీసుకెళ్ళి చల్లటి నీళ్ళలో పెడతారు. తర్వాత హీట్ చేసి దాని పెరుగు కావాల్సిన విధంగా వాడుకుంటారు. ఇలా కాకుండా ఇప్పుడు డైరీలు అనేది తీసుకురావడం, మీకు స్టార్టింగ్ నుంచి పాల కేంద్రంలో టెస్టులు చేస్తారు. అక్కడి నుంచి ఇమీడియట్గా దగ్గరే 5-6 కిలోమీటర్లని బల్క్ మిల్క్ కూలర్స్ ఉంటాయి. అక్కడ కూలింగ్ అవుతాయి. అక్కడ నుంచి రిఫ్రిజిరేటెడ్ వెహికల్స్లో నుంచి ఫ్యాక్టరీకి తీసుకొస్తారు. అక్కడ రకరకాల పరీక్షలు చేసి దాన్ని ప్రాసెసింగ్ చేస్తారు. లూజ్ మిల్క్ అనేది బయట నుంచి పాల బిందెలాడి దగ్గర నుంచి ఇంటికాడి నుంచి తీసుకొచ్చినాక చాలా టయానికి బయట అతని ఇంటికాడ బిందెలెమ్మట రోడ్లెమ్మట రకరకాలుగా ప్రయాణం చేస్తా చివరికి కన్జ్యూమర్కి వెళ్ళేసరికి ఇదంతా కూడా ఓపెన్గా ఉండే పరిస్థితి. ఎవరేం చేస్తారో ఎట్లా చేస్తారనేది తెలవనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిలో ఖచ్చితంగా మీరు ఒకసారి పాశ్చాత్య దేశాల్లో చూసినా, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో చూసినా ఎక్కడ కూడా అన్ప్రాసెసింగ్ మిల్క్ ఏది కూడా వాడరు. ప్రాసెసింగ్ మిల్క్ మాత్రమే వాడతారు తప్ప లూజ్ మిల్క్ అనేది ఒక క్రైమ్. ఎందుకంటే దాంట్లో రకరకాలైనటువంటి ఇబ్బందులు. ఇవాళ పాలల్లో రకరకాల కల్తీలు అవ్వచ్చు, వాటర్లో అవ్వచ్చు, బ్యాక్టీరియా ఫామ్ అవటం అవ్వచ్చు. ఇటువంటి రకరకాలైనటువంటి మనం ఎక్కడ కూడా దీన్ని ఎగ్జామిన్ చేయలేం. ఇటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు కూడా లూజ్ మిల్క్ అనేది మీకు దానికి పరీక్షలు లేవు. అదే మీరు డైరీలు ఏదైనా సరే రకరకాలైనటువంటి పరీక్షలు చేస్తారు. మీకు ఫ్రమ్ ది కన్జ్యూమర్ రైతు దగ్గర తీసుకుని పాల కేంద్రం కాడ నుంచి మీకు మళ్ళీ పాల ప్యాకెట్ బయటకు వెళ్ళే వరకు కూడా సుమారు 70-80 రకాలైన పరీక్షలు చేస్తారు. బిఎంసీలో పాల కేంద్రంలో టెస్ట్ చేస్తారు, బల్క్ మిల్క్ కూలర్లో టెస్ట్ చేస్తారు. అక్కడి నుంచి ఫ్యాక్టరీకి వచ్చినాక పాలు ట్యాంకర్ దిగేటప్పటి నుంచి మళ్ళీ పాల ప్యాకెట్ లోడ్ చేసే వరకు కూడా అన్ని పరీక్షలు చేస్తారు. ఇన్ని పరీక్షలు చేస్తారు కాబట్టి ఇప్పుడు మాది ఒక 60 ఏళ్ళగా డైరీ సాగుతుంది. చాలామంది ఇన్నేళ్లలో ఎక్కడ కూడా ఎవరి మీద కూడా ఏ డైరీల్లో కూడా ఏ ప్రాబ్లం లేకుండా ఉండక కారణం ఏంటి, ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. అదే మీకు లూజ్ మిల్క్ అనేది దాన్ని మనం అసలు ఏ రకంగా నిర్ణయించగలం? దాన్ని అసలు అది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి నష్టం, వాళ్ళు వ్యక్తిగతంగా చేసే తప్పులు కొంత ఉంటుంది, వాళ్ళు వ్యక్తిగతంగా పరీక్షలు చేయలేకపోవడం వల్ల కొంత తప్పులు ఉంటాయి. ఈ రెండింటి మీద ఖచ్చితంగా లూజ్ మిల్క్ అనేది అశోక్ గారు అది మీరు చూడండి. పాశ్చాత్య దేశాల్లో ఎక్కడ కూడా లూజ్ మిల్క్ మీకు ఆఖరికి డైరీస్ వాళ్ళు కూడా బయట అమ్మటానికి లేదు. వాళ్ళు ప్రాసెసింగ్ చేసి వాళ్ళ దగ్గర ప్రాసెసింగ్ అంతా కూడా చేసినాక బల్క్ మిల్క్ కూలర్స్ ఇవన్నీ ఉంటాయి. ప్రాసెసింగ్ చేసినాక మాత్రం వాళ్ళు పాలు అమ్మాలి తప్ప మీకు పాశ్చాత్య దేశాల్లో ఎక్కడ కూడా లూజ్ పాలు ఈ రకంగా అమ్మటం అనేది మీకు ఎక్కడ కూడా ఉండదు. మన దేశంలో కూడా కొన్ని రాష్ట్రాల్లో, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో ఎక్కడ కూడా లూజ్ మిల్క్ అనేది అమ్మనివ్వరండి. దానికి ప్రభుత్వాలు చేస్తాయి. ఆంజనేయులు గారు ఇప్పుడు సిటీస్లో పాల ప్యాకెట్ల వాడకం ఉంటుందండి. ఈవెన్ పల్లెటూళ్ళు, ఈవెన్ తెలంగాణ అయినా ఆంధ్ర అయినా ప్రతి పల్లెటూళ్ళలో అందరి ఇళ్లలో గేదెలు ఉంటాయి లేదా ఆవులు ఉంటాయి. ఒక ఊళ్ళో 2-3 దగ్గర గేదెలు ఆవులు ఉంటే ఊరు మొత్తం వెళ్ళి వాళ్ళ దగ్గర కొనుక్కుంటారు. పొద్దున్నే ఒక బాటిల్ లాంటిది తీసుకెళ్ళో లేకపోతే ఒక చెంబు లాంటిది తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పాలు పోయించుకుని తీసుకొచ్చి ఆ రోజు తాగటానికైనా కాఫీ టీలకైనా అన్నిటికీ వినియోగిస్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కడ ప్యాకెట్లు వినియోగించరు. మరి వాళ్ళు ఎవరికి ఏ ప్రాబ్లం రావట్లేదు కదా? అదే నేను చెప్పేది కూడా ఆ టైమేనండి. మీకు ఏం చేస్తారు, ఇంటి పక్కన వాళ్ళు దగ్గర లోపల విత్ ఇన్ సరౌండింగ్ విలేజే కాబట్టి
ఆ పాలు బాగా తీసుకెళ్ళిపోతారు. వాళ్ళు ఎమ్మటే తీసుకెళ్ళి ఆ కూలింగ్ అయినా హీట్ చేయటం అయినా ఏదైనా సరే రెండిట్లో ఒక ప్రామాణికం చేస్తారు. కాబట్టి ఎక్కడ ఏ రకమైన ఇబ్బంది, మీకు టైం బౌండ్ ప్రోగ్రామ్, మీకు ఎక్కడ కూడా డైరెక్ట్గా కన్జ్యూమర్ వెళ్ళి బింది ఇంటికాడ గేదెకాడ పాలు తీసుకెళ్ళి ఎమ్మటే కూలింగ్ చేసుకుంటామో లేకపోతే హీట్ చేసుకుంటామో రెండింటిలో ఒక ప్రాసెసింగ్ చేస్తాడు. ఓకే ఓకే. కాబట్టి ఇమీడియట్ మీకు ఎక్కడ కూడా టైం గ్యాప్ లేదు కాబట్టి ఆ ఇబ్బంది ఉంటుంది. ఓకే ఓకే. ఈ లూజ్ మిల్క్ అమ్మే వ్యక్తి సుమారు వాళ్ళందరి దగ్గర 15-20 నుంచి కిలోమీటర్ల దూరం, ఈ లూజ్ మిల్క్ అమ్మే వ్యక్తి ఆ పల్లెటూరు నుంచి వాళ్ళందరి నుంచి కలెక్ట్ చేసి సిటీకి తీసుకొచ్చి ఇదంతా పోయటానికి ఇదంతా టైం తీసుకుంటుంది. ఆ తీసుకొచ్చే క్యాన్లలో కూడా నీట్నెస్ అది లేకపోవటం వీటి వల్ల ఈ ఏదైతే బ్యాక్టీరియా జనరేట్ అయ్యే అవకాశం ఉంటుందంటారా? అట్లాగే ఇప్పుడు ఇది ఒక 20 మంది ఇళ్ళకి వెళ్ళాలి, ప్రతి ఇంటికాడ మూత తీయాలి, ఇది తీసుకొచ్చి ఆ పాలు దాంట్లో పోయాలి, ఇవన్నీ కూడా అదే కదా మీకు. అదే ఈ బ్యాక్టీరియా ఫామ్ అవటం అనేది బ్యాడ్ బ్యాక్టీరియా, ఈ ఫామ్ అవటం అనేది ఇవన్నీ కూడా పూర్తిగా అదే కారణం. మీకు అసలు దాన్ని వాళ్ళకు ఉన్నటువంటి సిస్టంలో వాళ్ళకి అవకాశాలు లేవు లూజ్ మిల్క్ అమ్మే వాళ్ళ దగ్గర. కాకపోతే ఏంటంటే ఈ వ్యాపారం కూడా ఒక్కొక్కళ్ళకి పొద్దున్నే 7ంటికి వెళ్ళి 10ంటికల్లా ఒక్కొక్కళ్ళు 100 లీటర్లు అమ్మితే 4-5 వేలు వచ్చేసే పరిస్థితి ఉండేసరికి ఏంటంటే ఎక్కువ మంది, అంటే మొత్తాన్ని మనం చెప్పలేము, బట్ చాలామంది ఇది ఒక మంచి వ్యాపారం అయిపోయింది. దానివలన ఇటువంటి ఇబ్బందులు మీకు బ్యాక్టీరియా హెల్త్ డిసీజ్ ప్రాబ్లంలో కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఒకసారి చూసుకుంటే వాళ్ళకు ఉన్నటువంటి సేఫ్టీగా నామ్స్ లేకపోవడం వలన లూజ్ మిల్క్ అనేది మీకు ఎక్కడైనా సరే మనం బయట ఈ రకంగా జరగకపోవడం కారణం ఏంటి? పర్చేజ్ చేసేలో ఇక్కడ ఎందుకని లూజ్ మిల్క్, అక్కడ డైరీస్లో కూడా మీరు చూడండి, అక్కడ డైరీ ఫార్మ్స్లో కూడా విడిగా పాలు అమ్మనేవారు. డైరీ ఫార్మ్స్లో కూడా ఖచ్చితంగా ప్రాసెసింగ్ చేసినాక మాత్రమే వాళ్ళు పాలు అమ్మాలి. అది క్రైమ్. అది కారణం ఆ బ్యాక్టీరియా ఇవన్నీ కూడా దీనివల్ల ఏర్పడేటువంటి బ్యాక్టీరియా వలన చాలా ప్రమాదం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి తక్షణ చర్యలు ఎక్కడైనా సరే దీన్ని టెస్టులు చేయండి, రోజు 5-6 టెస్టులు చేస్తే ఆ తీసుకునేటువంటి ప్రికాషన్స్ ఇంకొంచెం బెటర్గా తీసుకుంటాకి. ఎంత తీసుకున్నా మీకు పల్లెటూరు నుంచి టౌను ఒక ప్రాంతం రావడానికి ఉంటే మీరు ఒక టైం డిస్టెన్స్ క్యాజువల్గా మనందరం ఒకసారి ఆలోచిస్తే ఊళ్ళో 7-8 మంది దగ్గర పాలు పట్టుకుని ఈ గిన్నెలో తీసి అది పోసి మూత తీసి అది తీసి ఇవన్నీ చేసి అక్కడి నుంచి ఇప్పుడు టౌన్ తీసుకొచ్చి అక్కడ 7-8 సార్లు పాలు తీసిపోయేసరికి ఈ బ్యాక్టీరియా మీరు ఒక్కసారి ఇవాళ పొల్యూషన్ పరిస్థితిలో, ఇవాళ వాతావరణ పరిస్థితిలో మీరు ఒక్కసారి మనం న్యాచురల్గా గమనిస్తే దీనికి ఏమి సైంటిఫికల్ అవసరం, మామూలుగా ఆలోచిస్తేనే ఎంత ప్రమాదం అర్థమవుతుంది మనకు అశోక్ గారు. అంటే ఇప్పుడు మరి లూజ్ మిల్క్లో ఇలాంటి ప్రమాదాలు ఉన్నాయంటున్నారు. ఇప్పుడు రీసెంట్గా 2-3 కేసులు బయటపడినాయి సార్. అక్కడ ఏంటంటే వాడు లూజ్ మిల్క్ అమ్మట్లా, ఒక ఆర్టిఫిషియల్ ఒక గోడౌన్లో ఏదో ఆయిల్స్ కొన్ని వాడుతున్నాడు, యూరియా వాడుతున్నాడు, నొరగొచ్చేలా క్రియేట్ చేస్తున్నాడు, అచ్చమైన మిల్క్ లాగా తయారు చేసి ఈ బ్రాండెడ్ మిల్క్ ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ విజయ డైరీయో లేకపోతే హెరిటేజ్ డైరీయో దొడ్లా డైరీయో లేకపోతే ఇంకొక డైరీయో ఆ ఫేక్ పాల కవర్లు ఏవైతే ఉంటాయో అవి క్రియేట్ చేసి దానిలో ఈ ఫేక్ మిల్క్ని నింపేసి డిస్ట్రిబ్యూట్ చేసేస్తున్నారు. అది పట్టుబడినాయి కూడా రీసెంట్గా కొన్ని చోట్ల. అవునండి, ఖచ్చితంగా మీరు చెప్పిన వాస్తవం అశోక్ గారు. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఈ ఒక ఉండేసి వాళ్ళు పాలు పట్టేసి ప్యాకింగ్ మిషన్లు పెట్టేసి ప్యాకింగ్ చేసేసి ఏ రకమైన టెస్టులు ఉంటాయి వీళ్ళ దగ్గర? అదే ఒక కంపెనీ పేరు పెట్టేయడం, ఏదో ఒక డైరీ అని ఏదో ఒకటి పేరు పెట్టేయటం, దీనికి ఏ రిజిస్టర్లు ఉండవు, వాడికి ఏ రకమైనటువంటి ప్రాసెసింగ్ సిస్టమ్ ఉండదు. ప్యాకింగ్ చేయటం వాడు ఒక పెద్ద బ్రాండింగ్ ఫర్మ్ లాగా అమ్మేస్తున్నారండి. ఇది కూడా ఒక ప్రమాదకరమైన విషయాలే. ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఏదో ఒక బ్రాండ్ పేరు మీద కాదు సార్, ఏదో ఒక బ్రాండ్ పేరు మీద వాడు అమ్మితే ఓకే, అది దానికి లైసెన్స్ ఉందా లేదా మనం అనుమానం వస్తుంది. పాపులర్ బ్రాండ్స్ ఇప్పుడు విజయ డైరీయో హెరిటేజ్ డైరీయో లేకపోతే దొడ్లాని ఇంకో డైరీ ఇలా అయితే తప్ప మనం సహజంగా ఎవరు ఇళ్లలో వాళ్ళు కొనరు కొత్త డైరీ పేరుతో వస్తే. నేను అంటుంది ఏంటంటే మీ బ్రాండ్ల పేరుతో కవర్లు తయారు చేసి వాటిల్లో కల్తీ పాలు ఫిల్ చేసి అమ్మేస్తున్నాను అంటున్నా. ఇట్లా చాలా చోట్ల బయటపడినాయి, అవి గుర్తు చేస్తున్నాను నేను. ఖచ్చితంగానండి మేమే చూస్తాం. విజయ బాదం పాలు అని అమ్ముతాడు. అవునండి, ఆడు అసలు ఎవడో తెలవదో విజయ బాదం పాలు అని అమ్ముతాడు. అంటే చూడండి, మా బాదం పాలకి ఆడికి సంబంధం లేదు.
ఆడు షాపుల్లో విజయ బాదం పాలు అని చెప్పి 2 రూపాయలు తక్కువగా అమ్మేస్తూ ఉంటాడు తయారు చేసి ఖచ్చితంగానండి. దీని మీద ఫుడ్ సేఫ్టీ వాళ్ళు కానీ ఎఫ్ఎస్ఎస్ఐ వాళ్ళు ఉన్నారు, కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం, ఫుడ్ కంట్రోల్ ప్రభుత్వం కూడా ఉన్నాయి. వీళ్ళందరూ కూడా కింద గ్రామ స్థాయిలో ప్రతి దగ్గర కూడా సేఫ్టీ ప్రికాషన్స్తో పరీక్షలు పొద్దున్నే తెల్లవారుజాము నుంచి బయలుదేరి ఆ రకమైనటువంటి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఉంది. ఈ డిపార్ట్మెంట్లన్నీ కూడా మీరు వచ్చి పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందండి. ఇది చాలా రకాలుగా ఇవాళ నెయ్యి కల్తీలో నెయ్యి చేస్తున్నారు, నిన్న ఏలూరులో కల్తీ పాలు పట్టుకున్నారు. అంటే ఎక్కడ చూసినా సరే మాకు కూడా ఇది ఒక పెద్ద ఈ డైరీస్ కూడా ఈ రైతుకు కూడా ఇది ఒక ప్రమాదకరమైన సంఘటన. రైతుకి ప్రమాదమే, కన్జ్యూమర్కి ప్రమాదమే. ఎందుకంటే వీడు కల్తీ పాలు కల్తీ నెయ్యి. ఇప్పుడు మీ డైరీలు ఉన్నాయి కదా సార్, మీ డైరీలు సర్వే చేస్తాయి కదా బేసిక్గా. సిటీస్లో మీ డైరీతో పాటు, విజయ డైరీతో పాటు మిగిలిన బ్రాండ్ల డైరీ పాల ప్యాకెట్లు కొనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇలా లూజ్ మిల్క్ కొనేవాళ్ళ పర్సంటేజ్ ఎంత ఉంది సార్? మీరు బేసిక్గా సర్వే చేస్తుంటారు కదా. ఉందండి, లూజ్ మిల్క్ సర్వే కూడా. లూజ్ మిల్క్ వాళ్ళు కూడా ప్రతి టౌన్లో మీకు ఒక 10-20% దాకా లూజ్ మిల్క్. అంటే నిజంగా ఇది ఒక పెద్ద రకమైనటువంటి నేను చూస్తూ ఉంటాను. తెలివిగలవాళ్ళు చదువుకున్నాడు కూడా ఇది రైతు దగ్గర నుంచి తెచ్చినట్టుగా లూజ్ పాలు తెచ్చి మాకు లూజ్ పాలు అని చెప్పి కొంటూ ఉంటారు. అంటే ఒక రకమైనటువంటి మన రైతు వారి ఆలోచనల ప్రకారం అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. లూజ్ పాలు తెచ్చే రకమైన ప్రికాషన్స్ ఎట్లా తీసుకున్నారు, దానిలో జరిగేటువంటి బ్యాక్టీరియా ప్రమాదాలు ఎట్లా జరుగుతున్నాయి, ఒక్కసారి ఇవన్నీ ఆలోచించరు. అది రాగానే కొంతమంది వచ్చి లూజ్ పాలు మన బ్రహ్మాండం ప్యాకెట్ పాలు ఏదో లేట్ అవుతుంది, ఇదైతే లూజ్ పాలు మనం ఫ్రెష్ గేదెకాడ పాలు తాగుతున్నాం అనే ఫీలింగ్. అవును సార్, గేదెకాడ పాలు తీసిన మాట నిజమే. నిజాన్ని మీరు గేదెకాడ పాలు తాగుతున్నాం అనుకుంటారు. అవును, గేదెకాడ పాలు ఏంటి? గేదెకాడ పాలు కాడి నుంచి నీ దగ్గరికి వచ్చేసరికి జరిగే ప్రమాదాలు ఇప్పుడు జరిగాయి. ఎస్ సార్, మీరు గేదె దగ్గర నుంచి గేదె పాలు వాస్తవమే, గేదె పాలు దగ్గర నుంచి నువ్వు తాగే లోపల జరిగేటువంటి టైంలో జరిగేటువంటి ప్రమాదాలు కానీ వాళ్ళకి తెలిసి కానీ తెలవక కానీ వాళ్ళకి వాంటెడ్గా వాళ్ళు జరిగేటువంటి ప్రాసెసింగ్ ప్రక్రియలో జరిగే ప్రమాదాలు, మేము జరిగేటువంటి ప్రాసెసింగ్ ప్రక్రియలో తీసుకునే జాగ్రత్తలు, ఈ రెండిట్లే మెయిన్ గ్యాప్. ఆ ప్రక్రియే ప్రమాదం. మేము రైతు దగ్గర నుంచి తీసుకొచ్చినాక మీరు ఒక్కసారి ఊళ్ళలోకి వెళ్ళి చూస్తే రైతు దగ్గర నుంచి వచ్చినాక మీకు పాల కేంద్రంలోకి వస్తున్నాయి. పాల కేంద్రంలో ఆ ఫ్యాట్ వేస్తున్నది చూస్తారు, ఆ కల్తీ ఏం జరిగినాయో చూస్తారు. అక్కడి నుంచి బిఎంసీ ఉండదు 5 కిలోమీటర్లో. ఆ బిఎంసీలో ఇమీడియట్గా మాకెళ్ళే వ్యాన్స్ కూడా అన్నీ చాలా ఊళ్ళల్లో వ్యాన్లు కూడా మొత్తం సీల్ చేసి పైన అన్నీ కూడా కవర్స్ చేసి చాలా విత్ ఇన్ టైం బౌండ్ పెడుతుంది మాది. ఎంబీఆర్టీ ఇవన్నీ కూడా మా అధికారులు వచ్చే టైం కూడా చూస్తూ ఉంటారు, ఏ టైంలో అవుతుంది. టైం మిస్ అయితే మన ఆ ట్రాన్స్పోర్ట్ కనెక్ట్ చేస్తారు. డైరీలన్నీ కూడా అంటే ఇన్ని పరీక్షలు చేస్తారు. బిఎంసీలో టెస్టులు చేస్తారు. బిఎంసీ నుంచి మళ్ళీ ప్లాంట్కి వెళ్ళినాక పరీక్షలు చేస్తారు. ప్లాంట్ కాడి నుంచి ప్రాసెసింగ్ అయినాక బయటకు వచ్చేటప్పుడు పరీక్షలు చేస్తారు. ప్లాంట్లో కూడా 2 రకాల టెస్టులు ఉంటాయి, ప్రిలిమినరీ టెస్ట్ ఉంటుంది, ఫైనల్ టెస్ట్ ఉంటాయి. మా దగ్గర ఉన్నటువంటి మిషనరీ 2 కోట్ల రూపాయల మిషనరీతో డైరీలన్నీ కూడా అన్ని ఏ పరీక్షల్లో పాలలో ఏ తేడా ఉండదు సరే ఇమీడియట్గా మా ప్లాంట్ లోపల పాలు తీసుకునేటప్పుడు ఆ పరీక్షల్లో అన్నీ క్లియర్గా ఉంటే తీసుకుంటారు తప్ప లేకపోతే రిజెక్ట్ చేసేస్తారు. అంటే మేము ఇన్ని ప్రికాషన్స్ తీసుకుంటారు. మీకు ఒక్కసారి ఈ డైరీస్లో ప్రమాదం జరగకపోవటానికి లూజ్ మిల్క్లో ఈ మోషన్స్, ఈ ఫీవర్స్, చాలా ఈ బ్యాక్టీరియా ప్రాబ్లమ్స్ ఒకసారి చూస్తే దీనివలన మనం పొల్యూషన్ ఒకటే అనుకుంటాం కానీ దీంట్లో మాకు కూడా ఇదే ఈ రకమైనటువంటి మన ఆరోగ్యాలు అన్హెల్తీ అవ్వడానికి కారణం ఖచ్చితంగా ఈ రకమైనటువంటి మనం తాగేవాళ్ళ మనసుని మనం ఏం చేయటం కాదు కానీ మంచి పరిణామం కాదు. ఖచ్చితంగా మీరు మనం ఒక్కసారి ఆలోచిస్తే లూజ్ మిల్క్ తాగటం, అన్ప్రాసెసింగ్ మిల్క్ తాగటం అనేది అది ఏ డైరీలన్నా వాడండి. నేను చెప్పేది డైరీలో పలానా విజయ డైరీనో లేదా XYZ అని చెప్పట్లా. అన్ప్రాసెసింగ్ మిల్క్ అనేది ఖచ్చితంగా ప్రమాదకరమైన అశోక్ గారు. మనం దేన్ని కూడా మనం ఈ రకమైన దాన్ని చేయలేము మనం. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆంజనేయులు గారు. అది బేసిక్గా ఓవరాల్గా ఒక బాటమ్ లైన్ ఏంటంటే లూజ్ మిల్క్ వాడేవాళ్ళు
అంటే ఎవరైతే డైరెక్ట్గా నేరుగా రైతు నుంచే మనం కొంటున్నాము, ఫ్రెష్ మిల్క్ గేదె నుంచి డైరెక్ట్గా మనకు వస్తున్నాయి, కల్తీలు ఉండవనే భ్రమలో ఉన్నవాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాల్సిన సిచ్యువేషన్ ఇది. సో ఎన్నాళ్ళు మనకు ఒక ప్యాకెట్ మిల్క్ అనగానే ఒక రకమైన భావన ఉంటుంది, ఇది చాలా రోజుల కిందట పాలై ఉంటాయి, వీటిని ఏదో మిషనరీస్లో ఇవన్నీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకొస్తారు, ఇందులో ఏమీ వెన్న శాతం ఉండదు, ఇంకోటి రకరకాల అపోహలు ఉంటాయి. కానీ ఇవాళ రాజమండ్రి ఘటన చూసిన తర్వాత 4 ప్రాణాలు పోయాయి, ఇంకో 12 మంది చావు బతుకుల్లో ఉన్నారు, ఇంకా మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటో కూడా తెలియదు. ప్రస్తుతం పాలు పోసిన వ్యాపారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. ఈ పాల వ్యాపారికి పాలు సప్లై చేసిన పాడి రైతులందరినీ కోచింగ్ చేస్తూ ఉన్నారు. సో ఆ గేదెలన్నిటికీ టెస్టులు చేస్తూ ఉన్నారు. ఒక ప్రమాదకరమైన సిచ్యువేషన్ ప్రస్తుతం ఫేస్ చేస్తున్న సందర్భంలో లూజ్ మిల్క్ మంచిదా, పాల ప్యాకెట్ నుంచి వాడే మిల్క్ మంచిదా అన్నది ఇప్పుడు డిస్కషన్. సో అపారం అనుభవం ఉన్న విజయ డైరీ లాంటి వాళ్ళ అందులో ఎండీగా ఉన్న వ్యక్తి, ఒక రైతుగా చైర్మన్గా కొనసాగుతున్న ఆంజనేయులు గారితో మాట్లాడించిన ఉద్దేశం కూడా అదే. సో ఇక్కడ వాళ్ళకి బిజినెస్ కోణం ఎందుకు వీళ్ళతోనే ఎందుకు మాట్లాడించాం, ఇంకా ప్రైవేట్ డైరీలు బోల్డ్ అని ఉన్నాయి కదా అని అనుకోవచ్చు. ఎస్, ప్రైవేట్ డైరీలకి ఇప్పుడు మనం మాట్లాడించిన విజయ డైరీకి చాలా తేడా ఉంటుంది. ఇది నాన్ కమర్షియల్, ఇది రైతుల సమాఖ్య, రైతులందరూ కలిసి ఏర్పాటు చేసుకున్న సంస్థ ఇది. సో ఇది పూర్తి స్థాయి కమర్షియల్ కాదు, కాబట్టి వీళ్ళు చెప్పేది జెన్యూన్గా ఉంటుందన్న ఉద్దేశంతో వాళ్ళిద్దరితో మాట్లాడాం. వాళ్ళు చెప్తున్నది ఏంటంటే లూజ్ మిల్క్ వాడే విషయంలో అలర్ట్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, సాధ్యమైనంత వరకు అసలు వాడొద్దు అనేది వాళ్ళు ఇస్తున్న సలహా. ఒకసారి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించి ఏదైతే దీనికి ఎంక్వైరీకి సంబంధించి కావచ్చు, చనిపోయిన వారి విషయంలో కావచ్చు ఒక ప్రకటన చేశారు. ఒకసారి ఆ ప్రకటన మళ్ళీ ప్లే చేయండి పిసిఆర్. ఇది ఒక బాధాకరమైన దురదృష్టకరమైన సంఘటన. దీన్ని ఎవరైతే ఇప్పటికే మీరు చూసే ఈ సంఘటన కూడా ఇప్పుడే మినిస్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. కిమ్స్ ఆసుపత్రి సమాచారం ప్రకారం వాంతులు, కడుపు నొప్పి, మూత్రం నిలిచిపోవడం, డయాలసిస్ సమస్యతో పేషెంట్లు వచ్చారు. వీళ్ళందరూ కూడా లాలా చెరువు ప్రాంతంలోని చౌడేశ్వర్ నగర్, స్వరూప్ నగర్కి చెందినవారు. క్లినికల్ పరీక్షల్లో రక్తంలో యూరియా మరియు సీరం కెరియాటిన్ స్థాయిలు పెరిగినట్లు గమనించారు. ఇమ్మీడియట్గా ఆ నమూనాలని తీసుకుని ఎక్కడి నుంచి వస్తుంది, సోర్స్ ఏంటి, అన్ని విధాలు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఇది ఒకసారి చూస్తే దిశ కోరుకొండ మండలం నర్సాపురం గ్రామం వరలక్ష్మి మిల్క్ డైరీ ఒక 106 మందికి మిల్క్ సరఫరా చేయడం, ఆ మిల్క్ని ఆ డైరీ నుంచి వచ్చే మిల్క్ దీనికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. దీనివల్ల దేశ ఇప్పటికే 4 చనిపోయారు, 8 మంది హాస్పిటల్లో ఉన్నారు, ఇంకా 2 వెంటిలేటర్ పైన ఉన్నారు. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ వీళ్ళు కూడా చనిపోయిన వాళ్ళని చూస్తే 3 అయితే 70 years అబవ్ ఉన్నారు. కృష్ణవేణి 74, రాధాకృష్ణమూర్తి 76, శేషగిరిరావు 72, రమణి మాత్రం 58, 2 మహిళలు 2 పురుషులు ఉన్నారు. అయితే దిశ ఇవన్నీ చూసిన తర్వాత మొత్తం నమూనాలను కూడా తీసుకొని డిఫరెంట్ ల్యాబ్స్కి టెస్టింగ్ పంపించారు. ఎవరైతే దీనికి ప్రధాన కారణమైనటువంటి వ్యక్తి పోలీస్ డిపార్ట్మెంట్ కస్టడీలో కూడా తీసుకున్నారు. ఇన్వెస్టిగేషన్ ముమ్మరంగా జరుగుతూ ఉంది. ఈ నమూనాలు కూడా స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ హైదరాబాద్, స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ విశాఖపట్నం, విమ్టా ల్యాబ్స్ హైదరాబాద్కి నమూనాలు పంపించారు. కేసు కూడా ఎవరైతే మృతురాలు తాడి కృష్ణవేణి కుమారుడు సీతారామయ్య ఇచ్చారు, దాన్ని ఆధారంగా చేసుకుని 194 సెక్షన్ కింద బిఎన్ఎస్ఎస్ కింద సెక్షన్ 174 సిఆర్పిసి కింద కేసు కూడా బుక్ చేశారు. ఇతను ఎవరైతే డైరీ మెయింటైన్ చేస్తున్నాడో అద్దాల గణేశ్వరరావు, అతన్ని పోలీసులు తీసుకుని మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఏదేమైనా దిశ అన్ని విధాలు కూడా 360 డిగ్రీ ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు ఎంక్వైరీ చేస్తున్నాం. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ప్రతి ఒక్కరికి,
ఉదాసీనత ఏమాత్రం పనికిరాదు. ఒకవేళ కావాలని చేసుంటే ఏదైనా కక్కుర్తిపడి కలుషితం చేయంటే మాత్రం చాలా సీరియస్గా ఉంటాం. ఒకవేళ ఏం జరిగిందో మొత్తం ఎస్టాబ్లిష్ చేసి దోషులపైన కఠినమైన చర్య తీసుకుంటాం. మళ్ళా ఒకసారి విజ్ఞప్తి చేస్తున్న రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా కల్తీ చేయడం కానీ అడల్ట్రేషన్ రావడం కానీ ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా ఎవ్వరు ప్రవర్తించినా ఈ ప్రభుత్వం ఉదాసీనంగా ఉండదు, చాలా కఠినంగా ఉంటాం. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి హెచ్చరిస్తూ, ఎవరైతే చనిపోయారో ప్రాథమికంగా 4 చనిపోయారు. ఆ 4కి ఒక 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తూ, అదే సమయంలో ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళని పూర్తిగా రికవర్ అయ్యే వరకు వారికి ఎంత డబ్బులైనా ఖర్చు అయినా ఆ డబ్బులు కూడా ఖర్చు పెట్టి వారికి పూర్తిగా సహకరిస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, చనిపోయిన కుటుంబాల పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ, ఆ చనిపోయిన వాళ్ళకి ఆత్మశాంతి కలిగారు భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను.